కోతకాల పండుగ. కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలన్న ఆలోచన మొట్టమొదటిగా ఎవరికి వచ్చింది భూమి మీద? కయీను హేబేలు కదా, ఆదాము యొక్క సంతానము. కయీను హేబేలు మొట్టమొదటి భూమి మీద సంతానం, అంటే మానవ సంతానం. ఆదామవ్వలు మానవ సంతానం కాదు కదా. ఆదామవ్వలు తల్లిదండ్రులు లేకుండానే భూమి మీదకి వచ్చిన వారు, దేవుని యొక్క చేతి పని వారు. కానీ కయీను హేబేలు తల్లిదండ్రుల యొక్క సంసార జీవితం ద్వారా వారి గర్భఫలము పండి ఈ భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి తరం, మొట్టమొదటి జనులు, మొట్టమొదటి మానవులు. అంటే నరుడు పుట్టినది మొదలుకొని దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి అని ఒక ఆలోచనను కలిగి ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనము ధ్యానించబోయే అంశము దశమ భాగము, టైత్. చాలా సంఘాలలో, చాలా చర్చిల్లో దీని గురించి ఫ్రీక్వెంట్గా మాట్లాడతారు. ప్రతి ఆదివారం కూడా దాని గురించి మాట్లాడే కొన్ని సంఘాలు ఉన్నాయి. అసలు అది మాట్లాడడం పాపమేమో అని భావించే కొన్ని సంఘాలు ఉన్నాయి. సేవకుడు ఎప్పుడైనా కానుకల గురించి మాట్లాడినా, మరి డబ్బు విషయాల గురించి ఎప్పుడైనా మరి చర్చించినా, ఏంది ఈ అయ్యగారికి ఎప్పుడు డబ్బు గోలే, ఇచ్చేటోడే మాట్లాడడం, ఈయనోడు మాత్రం ఎప్పుడు చూడు డబ్బు గోలే. అవును, మరి సేవ నడవాలి అంటే, సువార్త సాగాలి అంటే, సేవా కార్యక్రమాలు జరగాలి అంటే, గ్రామీణ సేవకులకు మనం అంతో ఇంతో మరి ప్రోత్సాహకంగా కొంత మరి ఆదాయం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉండాలి. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. మొదటి తరం అసలు దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మా నాన్నగారు కానీ, సాధు జబరాజు గారు కానీ, అదంతా సువార్త చేసిన తరం. అప్పటికి ఇంకా సంఘాలని లేవు. కుటుంబంలో ఆరోగ్యం బాగాలేకపోతే, మంత్రతంత్ర శక్తులతో బాధపడుతూ ఉంటే, మొదటి తరం రక్షణ పొందిన తరం, అంటే పాలు తాగే దశలో ఉన్న తరం. తర్వాత తరం వారి పిల్లలు పుట్టింది మొదలుకొని, అవునా, హాస్పిటల్లో ప్రార్థనతోటే కాన్పు, ప్రార్థనతోటే 21వ రోజు, ప్రార్థనతోటే ఉయ్యాలు వేయడం, ప్రార్థనతోటే పుట్టెంటికలు, ఇక అన్ని దాంతోటే చివరికి ప్రార్థనతోటే పెళ్ళి, మళ్ళీ వాడి పిల్ల కూడా ప్రార్థనతోటే. తరం మారినా కూడా ఇంకా వాక్యంలో ఉన్న లోతును బోధించకపోతే, ఇంకా నేను పాలే రాపిస్తే అది సరి అయిన వాక్య భోజనం కాదు. మనిషి ఎదుగుతున్నా కొద్దీ ఆహారము, వాక్యమనే ఆహారము కూడా బలమైన ఆహారం అందించాల్సిన బాధ్యత సేవకులుగా మాకుంది. కాబట్టి ఇది కృతజ్ఞతార్పణల పండుగలో సందర్భం కాబట్టి ప్రాముఖ్యంగా అసలు దశమ భాగాల గురించి కొద్దిమందికి మంచి వివరణ ఉంది, కొద్దిమందికి అసలు తెలియదు. కొద్దిమంది వితండవాదులు కూడా ఉంటారు, అసలు ఎందుకు ఇవ్వాలి, దశమ భాగం అసలు యాడుంది ఏమని చాలామంది చాలా రకాలుగా మాట్లాడేవారు కూడా ఉంటారు. వారందరికీ ఈరోజు దేవుని వాక్యం బోధించబోయే సత్యం ఇదే. మనం చదివిన మలాకీ గ్రంథంలో దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ అంటున్నాడు, నిబంధన దూత రాబోచు ఉన్నాడని కదా. 3వ అధ్యాయంలో ఏమంటూ ఉన్నాడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆమేన్. ఆయన ఎలాంటి వాడో వర్ణిస్తూ ఉన్నాడు 2వ వచనంలో కదండి. ఆయన ఎలాంటి వాడట? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, అవునా, చాకలి వాని సభ వంటి వాడు, వెండిని నిర్మలము చేయున ఆయన మన జీవితాలను నిర్మలము చేయగలడు. అట్లాంటి వాడు వచ్చుతూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడండి అని సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు మలాకీ అనే ప్రవక్త. మళ్ళీ అవే వచనాలు ముందుకు చదివితే, ప్రజలు, నీతిమంతులైన ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ ప్రజలు అనబడే యూదా ఇజ్రాయిలీలు ఎలా తయారయ్యాడట? దేవాలయానికి వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, భక్తి గల వారివనే జీవిస్తూ ఉన్నారు. లోకంలో అందరి ముందు మేము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ జనమనే చెప్పుకొస్తున్నారు. కానీ
వారి జీవితాలు ఎలా ఉన్నాయట? విధవరాండ్రను మోసము చేయొచ్చు, తల్లి లేని వారిని బాధ పెడుచు కదండి, కూలి వాళ్ళకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా బిగపట్టుకొనొచ్చు. ఎంత హేయమైన కార్యములు, అన్యులు కూడా చేయని ఘోరమైన కార్యములు దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, అగ్ని వంటి వాడు వచ్చుచున్నాడు, చాకలి వాడి చేతిలో సబ్బు వంటి వాడు వచ్చుచూ ఉన్నాడు, ఆయన హఠాత్తుగా వచ్చును, జాగ్రత్త అని సంఘాన్ని సరిచేస్తూ ఉన్నాడు. ఇంకా 8వ వచనానికి ముందుకు సాగితే 8వ వచనంలో ఏమనుంటది? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలించిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడండి. 10వ భాగము, ఇట్ ఈస్ కాల్డ్ టైత్, TITHE, టైత్ అంటే 10వ భాగము. 10 అంటే దశమ, దాన్నే దశమ భాగము అంట. దశమ భాగం గురించి బైబిల్ స్పెసిఫిక్గా రాయబడ్డది. ఒక వ్యక్తి దీవించబడుటకు సూత్రం. దీవెన ఉట్టిగా రాదు. యూ డూ సంథింగ్, దెన్ గాడ్ విల్ డూ సంథింగ్. ఈ మలాకీ గ్రంథం కూడా మనకు అదే వివరణ ఇస్తూ ఉంది. ఒక ఎకరంలో ఒక వ్యక్తి 44 బస్తాలు పండాలంటే ఏమయ్యా రైతు, అంతేనా? ఎకరంలో ఎన్ని పండుతాయి? పండట్లే. ఎన్ని పండుతాయి అంటే ఎన్ని బస్తాలు వస్తాయి? 25 బస్తాలు అనుకుంటాం. 25 బస్తాలు పండాలి అని అంటే ఎంత చల్లాలి? ఒక పొలంలో 10 కేజీలు చల్లాలి. అంటే దానికి ఒక ఫార్ములా లెక్క ఉంది. ఒక ఎకరంలో నువ్వు 10 కేజీ చల్లితే 25 క్వింటాలంటే ఎంత? 2500 కేజీలు వస్తాయి నీకు. ఎన్ని? నువ్వు చల్లింది ఎంత? వచ్చింది ఎంత? అర్థమైందా? నేను అంత చల్లను, పిడికడే చల్లుతా, కానీ ఎంత రావాలా పంట? 25 బస్తాలు కొయ్యాలా అని 25 బస్తాలు పట్టుకొని పోతాడు ఎకరానికి. పిచ్చోడా కాదండి, ఆడు పిచ్చోడా కాదా? పిడికేడు చల్లి 25 బస్తాలు ఎట్లా పోస్తాడు? వాడు 10 కేజీలు చల్లిన వాడు 25 బస్తాలు పట్టకపోయిందంటే 25 క్వింటాలు మోయడానికి సిద్ధపడ్డాడంటే అర్థం ఉంది. ఎందుకంటే న్యాయముగా విత్తాడు, న్యాయముగా పంట కోతకు సిద్ధపడ్డాడు. వీడు అన్యాయముగా విత్తి న్యాయమైన పంట నాకు దక్కలేదే ప్రభువా అని ప్రార్థిస్తాడట. మళ్ళీ దోషం ఏమవుతుందట? దేవుడిది. ఎలా సాధ్యం? ఆయన 30 గాను 60 గాను 100 గాను దీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. అబద్ధం మాటగా ఆయన నరుడు కాదు కదా. మరెందుకు ఆ దీవెన మిస్ అవుతున్నా? 30 కాదు కదా, కనీసం 10 ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలేకపోతున్నాం. అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అబద్ధికుడా? లేకపోతే విత్తే విధానంలో మనం పొరపాటు చేస్తూ ఉన్నామా? ఒక వ్యవసాయదారుడికి, చదువు లేని వాడికి కూడా ఒక ఎకరానికి ఇంత విత్తితే ఇంత పంటను కోస్తాను అని ఒక చక్కటి లెక్క, క్లారిటీ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమును అనుసరించే మనం, దేవుని బిడ్డలను చెప్పుకునే మనం కదండి, యేసు రక్తములో కొనబడ్డ మనకు ఒక క్లారిటీ ఉండాలి. దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టము, దేవుని పని కోసం ధారాళంగా ఇవ్వము, పిడికిలు బిగించుకుంటాము. కానీ ఆశీర్వాదాలు మాత్రం ఆకాశము తెరవబడి మెండైన దీవులు నా మీదకి కుమ్మరించబడిలాగా ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. మీరు అయ్యగారు చేయగానే అయితేయా? నో, దానికో లెక్క ఉంది. మీ దైవచనుడి ప్రార్థన ఫలించాలంటే కూడా దానికి అదే లెక్క. అర్థమైందండి? ఒక ఎకరంలో 10 కేజీలు అనేది ఒక లెక్క అంతే. ఇక అయ్యగారు ప్రార్థన చేసి పిడికెలు చల్లితే అది 10 కేజీలు కాదు. పెద్ద ప్రవక్త వచ్చి ప్రార్థన చల్లి పిడికెలు చల్లినా 10 కేజీలు రాదు. ఎందుకంటే అది న్యాయమైన లెక్క కాబట్టి. ఆ రీతిగా దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా ఎప్పుడైతే నరుడు బిగించడం మొదలు పెట్టాడో అప్పుడు దేవుడే మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. అందుకే మలాకి అనే ప్రవక్త నిలబెట్టాడు. మలాకి అనే ప్రవక్త నిలబెట్టి ఆశీర్వాదం మాకు రావట్లేదు అని గునిగే ప్రజలారా, అసలు మీరేం చేశారు? దేవుని సొమ్మునే దొంగిలించి తిరిగి కదా, దేవుని దృష్టిలో దొంగలుగా మారి తిరిగి కదా. చూసారా కానుకల విషయంలో ఎంత పెద్ద మాట నలిసి వచ్చిందో?
దేవుడు అంటున్నాడండి, నేనంటున్న మాట కాదు అది. మళ్ళీ అన్నయ్య వచ్చాడు, దొంగలు అన్నాడు, ఇట్ట నసికే ప్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. నేను కాదు అన్నది, సాక్షాత్తు దేవుని వాక్యం. దశమ భాగం ఇయ్యని వాడిని దొంగ అని సంబోధిస్తుంది. ప్రియులారా, జాగ్రత్త. దొంగలకు పరలోక రాజ్యము లేదు. 10 ఆజ్ఞలలో మీరు దొంగిలించకూడి ఉందండి, ఉందా? ధర్మశాస్త్రం అంతా రాయకముందే ఒక 10 బేసిక్ రాశాడు దేవుడు. రాసిన బేసిక్లోనే క్లియర్గా ఉంది. దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంతకాలం నీ భక్తి, ఇంతకాలం నీ నిరీక్షణ, ఇంతకాలం దేవుని సన్నిధిలో నీ ప్రార్థనలు, వాక్యాలు ఏమయ్యాయి? పరలోకం లేకుండా దేనికోసం మనం దేవుని సన్నిధికి వచ్చినట్టు? మనం వచ్చేదే ఒక దినాన మనం పరలోకము చేరాలని. కాబట్టి దశమ భాగం చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతి సేవకుడు నోరు తెరిచి మాట్లాడాల్సిన అంశం. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మన ఆశీర్వాదానికి విత్తనం అదే. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. విత్తితేనే కోస్తావు అన్న సూత్రానికి బేసిక్ విత్తనము అదే. మనం ఇచ్చే రెగ్యులర్ కానుకల లెక్కలోకి రావు, అవి పరిచర్య భారము మోయడానికి. కానీ దశమ భాగాల విషయంలో దేవుడు ఖచ్చితంగా వాక్యంలో మాట్లాడాడు. అసలు ఎవరు ప్రారంభించారండి దశమ భాగాన్ని? చెప్పండి. మొట్టమొదట ఎవరు ప్రారంభించారు దశమ భాగాన్ని? బైబిల్లో ఇన్నేళ్ల నుంచి బైబిల్ చదువుతున్నారు కదా. అబ్రహాము మొట్టమొదట కదా. అందుకే చదవండి, ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిస్తే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద బిగినింగ్. అప్పటికి మోషే లేడు, ధర్మశాస్త్రం లేదు, ఇంకా ఇశ్రాయేలు జనమే లేదు. అంతకుముందు కృతజ్ఞత అర్పణలు ఎంత దోచితే అంత దేవునికి ఇవ్వడం అనేది ఆనవాడిగా ఉండే. కానీ అబ్రహాము కాలం నుంచి స్పెసిఫిక్గా ఒక కొలత ప్రారంభించబడ్డది. అదే దశమ భాగము, 10వ వంతు ఆయన దైవజనుడికి ఇచ్చినట్టుగా అక్కడ ఎంతో చక్కగా రాయబడి ఉన్నది. తర్వాత అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను. యాకోబు కూడా దశమ భాగం విషయంలో నిబంధన చేసుకున్నట్టుగా ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడవచ్చు. చూడండి, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. యాకోబు కాలానికి కూడా ఇంకా ఇజ్రాయేలు రాలేదు, మోషే రాలేదు, ధర్మశాస్త్రం రాలేదు. ఇట్స్ నాట్ ఎ రూల్. అప్పటి వరకు అది ఒక ఖచ్చితమైన రూల్గా పెట్టబడలేదు. ఇట్స్ నాట్ ఎ లా, చట్టము కాదు. బట్ యాకోబు తనకు తానే దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాడు. అది ప్రియులరా, అబ్రహాము మొట్టమొదటిగా ప్రారంభించాడు, యాకోబు నిబంధన చేసుకున్నాడు. తరువాత కాలంలో యాకోబే ఇజ్రాయేలుగా మారి, ఇజ్రాయేలు యొక్క 12 సంతానమే ఇజ్రాయేలీయులనే 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించి ఐగుప్తు నుంచి కానానుకు తిరిగి వారిని రప్పించినప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రానుసారమైన ఒక నిబంధన, ఒక నియమముగా, ఇస్ ఎ బై లా అంటాం. ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో బై లాస్ అంట. దేవుడిచ్చిన లా అంటే చట్టము, చట్టముగా మార్చాడు కదా. ధర్మశాస్త్ర కట్టడగా లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంటుంది. అది ధర్మశాస్త్ర కట్టడగా మారింది. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆమేన్. భూధాన్యమైన, వృక్షఫలమైన, భూఫలమైన ఏదైనా, అంటే ధాన్యమైన, ఫలమైన, చెట్లైనా, తోటలైనా. అప్పట్లో ఉద్యోగాలు, జీతాలు, చదువులు లేవు కదా. అప్పుడు సంపాదన అనేది అంతా కూడా వ్యవసాయం మీదనే, పాడి పంట మీదనే వ్యవసాయం ఉండే. పశువులు ఉండే, గొర్రెలు ఉండే, మేకలు ఉండే, వ్యవసాయం మీదనే. కాబట్టి తోటలు ఉండే,
కాబట్టి క్లియర్గా దాంట్లో 10వ వంతు. ఇట్ మీన్స్ నీకు వచ్చే ప్రతి రాబడిలో, అది ఏదన్నా కానీ, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు కదా, లేదా నీకు వచ్చే ఏ రాబడి అయినా, ఈ నెల నీకు ఇంత రాబడి వచ్చింది, వెంటనే దాన్ని తర్వాత రోజుల్లో యాజకులు వాటిని ఇంకొక కట్టడిగా చేశారు. రోజు కూలీలని ఉండేవి. రోజు కూలీకని పోయేవాళ్ళు. ఈ రోజుల్లో మనం పోతున్నాగా, మన దగ్గర చాలామంది డైలీ కూలీకని పోతారు. ఓ 500 600 సంథింగ్ వాళ్ళ పనిని బట్టి కూలీ ఉంటుంది. ఈ డైలీ కూలీకి పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటికి రాగానే దేవుని బిడ్డలు ఓ 500 ఈరోజు కూలీ వచ్చిందంటే దాంట్లో 50 రూపాయలు పక్కన పెట్టేస్తారు. ఆ వారంలో 4 రోజులు 5 రోజులు కూలీకి పోయారు. రోజు కింద పక్కన పెట్టి ఆ పట్టుకొచ్చిందంతా కూడా ఆదివారం దేవుని సన్నిధికి వస్తాంగా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవాలయంలో దాన్ని అర్పించేవారు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఆ రీతిగా అది ధర్మశాస్త్ర కట్టడగా మారింది. అర్థమవుతుందా? దశమ భాగం అయ్యగారులు ఏదో కల్పించుకొని అయ్యగారులు బతకడానికో అయ్యగారులు రాబడి పొందడానికో చేసింది కాదండి. చాలామంది దశమ భాగం గురించి తెలవక నోటికొచ్చినట్లు మాట్లాడుకొని ఆశీర్వాదానికి బదులుగా తమ మీదకి తామే శాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. అలా తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే సేవకుడు దేవుని చేత పిలువబడ్డవాడు, సంఘము చేత ఎన్నిక చేయబడ్డవాడు కాదు. పిలుచుకున్న దేవుడికి ఆ సేవకుని ఎలా పోషించాలో తెలుసు. అవునండి, కాకుల ద్వారా మాంసాన్ని పంపగలిగిన దేవుడికి పిలుచుకున్న వాడికి ఎలా పోషణ ఇయ్యాలో తెలవదండి. కాబట్టి నేను ఇస్తేనే నా సేవకుడు బతుకుతాడు, నేను ఇస్తేనే నా సేవకుడు ఆయన బిడ్డది ఫీజు కట్టుకుంటాడు, నేను ఇస్తేనే ఆయన కొడుకుది పెళ్లి చేయగలడు. ఈ ఆలోచనల ద్వారా మన మీదికి రావాల్సిన ఆశీర్వాదానికి మనమే అడ్డుగోడ కట్టుకొని చివరికి శాపాన్ని పొందుకుంటూ ఉన్నాం. అందుకే అబ్రహాము ప్రారంభించాడు, యాకోబు నిబంధన చేసుకున్నాడు, మోషే ధర్మశాస్త్ర కట్టడగా దానిని నియమించాడు. ఆ రీతిగా అది కొనసాగుతూ వచ్చింది. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో మరి మోషే ప్రత్యేకంగా ఈ దశమ భాగాన్ని లేవీయులకు స్వాస్థంగా అనుగ్రహించాడు. చూడండి, ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నింటినీ, ఆమేన్, హల్లెలూయా. ఇది స్వాస్థ్యం. ఎందుకంటే కానానుకు మొత్తం 12 గోత్రాలు నడిపించబడ్డాయి కదండి. యాకోబు యొక్క 12 మంది సంతానం, 12 గోత్రాలు కానానుకు పిలువబడ్డాయి. 12 గోత్రాల్లో 11 గోత్రాలకు స్వాస్థ్యం ఇచ్చాడు. ఏంటి స్వాస్థ్యం? దేశాలను పంచిచ్చాడు. దేశాన్ని పంచిచ్చాడంటే దేశాలలో రాష్ట్రాలు, రాష్ట్రాలలో జిల్లాలు, జిల్లాల్లో మండలాలు, మండలాల్లో గ్రామాలు, దరిదాపు ఒక్కొక్క కుటుంబానికి ఒక ఊరు దొరికినట్టే. ఒక ఊరినే రాసిచ్చాడు. అంటే ఆ ఊరిలో ఉన్న ఒక 1000 ఎకరాలు ఇప్పుడు వాడికి ఇచ్చేసాడు దేవుడు. అట్లా ఎన్ని తెగల వారికి ఇచ్చాడు? 11 గోత్రాల వారికి ఇచ్చేసాడు. లేవీలకు మాత్రం ఎక్కడా భూమి పంచలే. వీడికి స్వాస్థ్యం లేదన్నాడు. ఎందుకు లేవీలకు స్వాస్థ్యం లేదంటే వారు యాజక ధర్మం చేయాలి. యాజకులు అంటే అందరు పనులకే పోతే మరి ప్రభు పని ఎవరు చేయాలి? కాబట్టి ప్రభు పని చేసేవాడు లోక చింతన మానేసి, లోక చింత యావత్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉదయం నుండి రాత్రి దాకా దేవాలయంలో కూర్చొని వచ్చిన వాళ్ళకు ప్రార్థనలు చేయడం, వ్యాధి బాధల్లో ఉన్న వాళ్ళకి ప్రార్థనలు చేయడం, సమస్యల్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడం, అన్ని యాజక ధర్మాలు చేస్తూ ఉండాలి. మరి ఈయన చేసినందుకు మరి ఈయన పోషణ ఏంటి? ఈయనకు భార్య, పిల్లలు, కుటుంబం ఉంటుంది కదా, ఈయన ఎలా పోషించబడాలి అన్నదానికి దేవుడు పెట్టిన నియమమే అది లేవీయులకు స్వాస్థ్యం. హల్లెలూయా, ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు దశమ భాగాన్ని ధర్మశాస్త్రానుసారంగా ఎవరికి ఇచ్చాడు? దైవ సేవకులు, లేవీయులు అంటే యాజకులు, దేవుని యొక్క పరిచర్య చేయు వారికి అది స్వాస్థ్యంగా. అంటే నువ్వు కూలి పని చేసినందుకు నీకెట్లా ప్రతిఫలం వచ్చిందో, ఆయన పరిచర్య చేసినందుకు అది ఆయనకు ప్రతిఫలంగా ఇవ్వబడాలి అని. అది దైవ నియమం. దైవ నియమం ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసిన నియమం ఇదంతా కూడా. కాబట్టి ఈ రీతిగా మరి లేవీయులకు స్వాస్థ్యంగా ఇవ్వబడ్డది అని రాయబడ్డది. మరి దశమ భాగాన్ని ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏడబడితే ఆడ ఇవ్వచ్చా? దశమ భాగానికి ఒక పద్ధతి కానీ లెక్క కానీ ఉందా అని తెలవడానికి ద్వితీయోపదేశ కాండాన్ని చదవండి, 12వ అధ్యాయము 6వ వచనం.
అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, మీ మొక్కుబడి అర్పణలను, స్వేచ్ఛార్పణలను తీసుకొని రావలెను. అచ్చటనే దేవాలయములోనే బలి అర్పించు చోటే దశమ భాగములు ఇవ్వడానికి. ఇది నేను చెప్పేది పాత నిబంధనలు, ధర్మశాస్త్రానుసారమైన నియమం, ఒక ఖచ్చితమైన నియమం. ఏమని పెట్టాడంటే, ఏడగలుస్తే ఆడగారు, మంచిగా దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకొని దైవజనునికి ఇవ్వండి, అది మీకు మేలుకరం, అది మీకు ఆశీర్వాదకరం అని ఆనాడు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే దశమ భాగం ఈ రీతిగా ఇచ్చటం మంచిది అని ఇశ్రాయేలులకు బోధించాడు. అంతే కదండి. అంతేకాకుండా దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ ఒక మాట ఉన్నది. బిగినింగ్లో దశమ భాగం యథార్థంగా ఇచ్చుచూ కాలాలు కలిశాయి. దినవృత్తాంతముల గ్రంథం వచ్చేటప్పటికి ఇప్పుడు ఏ కాలం అది? రాజులు పరిపాలించుతున్న కాలం. అంటే మోషే నాయకత్వం పోయింది, యెహోషువ నాయకత్వం పోయింది, న్యాయాధిపతుల నాయకత్వం పోయింది, ప్రవక్తలలో నుంచి ఇప్పుడు రాజ్యమంతా ఎవరి చేతుల్లోకి పోయిందనే? రాజుల చేతుల్లోకి పోయింది. రాజుల కాలంలో ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. యుద్ధాలలో చాలా పరాయి దేశాలకు వీళ్ళు బానిసలుగా వెళ్తూ ఉండేవారు. వీళ్ళు బానిసలుగా వెళ్ళినప్పుడు పెద్దగా ఆదాయం ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే, ఏ కష్టకాలంలో ఏడిస్తాం, కష్టకాలంలో మనకి వెళ్ళట్లేదులే, ఏమిస్తాం, అప్పుడంటే పాడి పంట ఉండే ఇచ్చినాం, ఇప్పుడేముంది రోజు జీతకాలం, మన నుంచి ఏడవుతుందిలే అని దశమ భాగాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసారు. దశమ భాగాలు అసలు కొద్దిమంది ఇవ్వడం కూడా మానేశారు. అట్టి సమయంలో దినవృత్తాంతముల 2వ గ్రంథములో మరి ప్రవక్తలు, రాజులు వారి రాజ్యాన్ని ఈ రీతిగా హెచ్చరించారు. చూడండి, ఈ ఆజ్ఞ వెల్లడి అవుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. హల్లెలూయా. అంటే కష్టకాలమందు కూడా దేవునికి ఇవ్వాలి అని మళ్ళా ఆ రోజు ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. రాజాజ్ఞ. ప్రవక్తలు సంఘాన్ని సరి చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఏం లేవు కదా, పొలాలు గిలాలన్నీ దోసుకుని రాజులు, మేమే వాళ్ళ దగ్గర బానిసలుగా బతుకుతున్నాం, మేమేం చేద్దాం అయ్యా అంటే రోజుకి 500 కూలి వచ్చిందిగా, దాంట్లో 50 పక్కన పెట్టు అని ఆనాటి ప్రవక్తలు వాళ్ళకు జ్ఞానోదయం చేస్తున్నారు. కాబట్టి పాడి పరిశ్రమ ఏదుంటే అది, నీకు పశువులు ఉన్నాయా, దాంట్లో పాలున్నాయా తీయండి, పండ్లున్నాయా తీయండి, ఏదుంటే అది, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి తీయండి. ఒక సంవత్సరంలో అయ్యే పిల్లలు పెడతా ఉంటాయి, మంచిగా అయినాయి, ఒక 10 మేక పిల్లలు లేదు పెట్టింది, అవునా, ఉన్న సంపాదన పెరిగింది, ఒకటి దేవుంది పక్కన పెట్టేయాలా. మంచిగా ఏదైనా ప్రోగ్రాం అయినప్పుడు ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టాలా, ఏట కట్ చేస్తూనే ఉండాలా, మొత్తం అందరిని పిలుస్తూనే ఉండాలి, ప్రభు సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి. ఈ రీతిగా దశమ భాగాల విషయంలో ఖచ్చితమైన నియమాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మరి ప్రవక్తలు అయితే నెహెమ్యా 10వ అధ్యాయము 38లో నెహెమ్యా అనే నాయకుడు కూడా ఒక సవరణ చేస్తూ వచ్చాడు. చూడండి, 10వ అధ్యాయం 38వ వచనం. లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలెననియు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. దశమ భాగం సంఘస్థులు తీసుకొచ్చారు, సేవకుడికి అప్పచెప్పారు, లేవీయులకు అప్పచెప్పారు. వచ్చిన దాంట్లో ఇప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలి, ఆ పాయింట్ ఇక్కడ. నెహెమ్యా సంఘ సంస్కరణ చేస్తూ రెండోసారి దేవాలయం దాన్ని కడుతూ ఉన్నప్పుడు దానికి ఒక వివరణ ఇస్తూ ఉన్నాడు. ఆ డబ్బుని ఏం చేయాలి అంటే, ప్రతి సేవకుడు కూడా తన ఆదాయంలో నుంచి మళ్ళా 10వ వంతు తీయాలి. ఎంతనే అర్థమైందని, మీరు మీ ఆదాయంలో నుంచి తీసి సేవకుడికి ఇచ్చినట్టే సేవకుడు కూడా
ఆయన ఆదాయంలో నుంచి ఎంతమంది ఇచ్చా, ఎన్ని చోట్ల నుంచి ఇచ్చా, ఏ రకంగా వచ్చా, దాంట్లో మళ్ళీ 10వ వంతు తీయాలి. తీసి దాన్ని ఎక్కడ పెట్టాలట? యాజకుడికి, అహరోను సంతానమైన, అంటే ఆయన పైనున్న దైవజనుడు. ఏ ఆత్మీయ దైవజనుడు ద్వారా ఆయన రక్షణ పొందాడో ఆయన పైనున్న దైవజనుడు. అప్పటికి ఆయనకు వృద్ధాప్యం వచ్చి ఉంటుంది. ఆయన జీవనోపాధి మన బాధ్యత. అంతేకాకుండా మందిరము యొక్క ఖజానా గదులలో వాటిని పెట్టి ఆ పెద్దలను, ఆ దైవజనులను, యాజకులను ఆ ఖజానా గదులకు అధికారులుగా నియమించి, ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉంది చూడండి, అసలు ఎంత చక్కటి వివరణ ఉన్నది చూడండి, ఎంత న్యాయంగా. అంటే బేసిక్గా సంఘంలోని ఒక వ్యక్తి ఆయన సంపాదనలో నుంచి ఎలా 10వ వంతు తేవాలి, తెచ్చినవాడు సేవకునికి ఎలా 10వ వంతు ఇవ్వాలి, తీసుకున్న సేవకుడు తనకొచ్చిన ఆదాయంలో నుంచి 10వ వంతు ఆయన పైనున్న పెద్ద సేవకుడికి ఇవ్వాలి. 2004లో శిలువ సహవాసాన్ని గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా మార్చి, ఇప్పుడు మన చర్చెస్ అన్నీ కూడా రిజిస్టర్డ్ చర్చెస్. అల్లాటప్పై కాదు, ఎట్లా పడితే అట్లా పెట్టుకున్నాయి కాదు. మన అన్ని రిజిస్టర్డ్ చర్చెస్, మనకంతా ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉన్నది, గవర్నమెంట్గా లీగలైజేషన్ ఉంది. ప్రతిదీ గవర్నమెంట్ అనుసారంగానే మనదంతా కూడా ముందుకు నడుస్తుంది. అందుకే బాప్తిస్మాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏ కార్యాలు ఉన్నా మనకంతా లీగల్ డాక్యుమెంటేషన్ చేస్తూ వస్తూ ఉంటాం. లీగలైజేషన్ చేసినప్పుడు అప్పుడు 10 చర్చిలు ఉండే. ప్రతి చర్చిల వాళ్ళకి ఇదే వాక్యాన్ని చెప్పాడు మా నాన్నగారు. చెప్పి ప్రతి చర్చి నుంచి మీకు వచ్చిన ఆదాయంలో నుంచి దాన్ని ఏం చేయాలి? సెంట్రల్ రిజర్వ్ ఫండ్. ఈ 10 చర్చిల దశమ భాగాన్ని ఒక దగ్గర పెడదాం. సెంట్రల్ రిజర్వ్ ఫండ్. బంగ్లాలో నాన్నగారు ఉంటారు, అది వాక్యానుసారంగా నాకు చెందాల్సింది. అయినా నేను దాన్ని ఏం ముట్టను, ఖర్చు పెట్టను, నాకు అవసరం లేదు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు. కానీ దాన్ని సెంట్రల్ రిజర్వ్ ఫండ్గా పెట్టి సేవ కోసం వాడదాం. గ్రామాల్లో ఉన్న పేద సేవకులకు దాని ద్వారా కొంత సహాయాన్ని పంపుదాం. మీ దీవెన కారణం అదే ప్రియులారా. వాక్యాన్ని వింటారు, వాక్యానికి లోబడతారు, వాక్యం ద్వారా హృదయాన్ని సరి చేసుకుంటారు. అవునా? కంసాలి వంటి అగ్ని తగిలినా కూడా కాలిందని బాధపడరు, కానీ ఆ అగ్ని నాలోని మలినాన్ని సరిచేసిందని సంతోషపడతారు. చాకలివాని సబ్బు రుద్ది 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 ఇంత రుద్దుతున్నాడు మా అయ్యగారని బాధపడరు, కానీ నన్ను ఎంత శుద్ధునిగా మార్చారు అని సంతోషపడతారు. అదేవిధంగా మరి వెండిని నిర్మలము చేసినట్లు ఒక్కొక్కసారి కొన్ని చోట్లయితే నేను చెప్పే వాక్యాలకు అలసిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఏంద్రనాయన ఈయన నోట్లో ఇక దీవెన వచనాలు రావా? ఎప్పుడు జీవితాలు సరి చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ముళ్ళకల్ల పెట్టి పొడిచినట్టే ఉంటుంది అంట. మరి ఏం చేస్తాం? పొడవాల్సి వస్తుంది. మాటకు లోబడితే ముళ్ళకర్ర అవసరమా? మాటకు లోబడినప్పుడే కదండి అయ్యి అనగానే చక్కగా వచ్చింది అనుకో, అది ముళ్ళకర్ర తీస్తాడండి? తీయడు. మరి ఎప్పుడు వాడాల్సి వస్తుంది ముళ్ళకర్ర? అది దాన్ని సరిచేయుటకే అని ఎవరైతే గ్రహిస్తారో వారి మీద మెండైన దీవెన. అప్పుడు ఆకాశం తెరవబట్టయో సమృద్ధి ఆశీర్వాదాలు వారి మీదను, వారి కుటుంబాల మీదను, వారి చేతి పనుల మీదను ఉండటయో మనం చూస్తాం. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇలా దశమ భాగం గురించి బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఈ దశమ భాగం ఆచారంగా మారకూడదు అని యేసు ప్రభువే మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 23వ వచనంలో దశమ భాగం క్రమంగా తీసే కొంతమందిని గురించి హెచ్చరిస్తూ ఒక మాట అన్నాడు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయములను. అర్థమైందా? దీనికంటే ప్రధానమైనవి ఉన్నాయి. దశమ భాగం ఒకటే కాదు, దానికంటే ప్రధానమైనవి. అందుకే సంవత్సరం అంతా అనేకమైన ప్రధానమైన విషయాలు మాట్లాడి ఇలాంటి కృతజ్ఞత అర్పణల రోజు కూడా మరి దశమ భాగం గురించి మాట్లాడకపోతే ఎట్లా? సంవత్సరానికి ఒక్కసారైనా మాట్లాడాలి కదా. అందుకే ఆనాటి శాస్త్రులు పరిశీలి ఏం చేసేటోళ్ళట? సోంపులో, క్లియర్గా ఉందా? సోంపు పుదీనా అంటే ఎంత వస్తుందండి? అది టన్నుల్లో ఎవడు కొండగా ఇంటికి ఎంత కొంటాడండి? సోంపు జీలకర్ర 50-100 గ్రాముల కంటే ఎవడు తినడు దాన్ని. 100 గ్రాములు కొని 10వ వంతు అంటే ఎన్ని గ్రాములు? ఆడ పంట ఎకరానికి
25 బస్తాలు పండింది, 2.5 బస్తాలు పక్కన పెట్టాలా? అది పట్టేసి పక్కన పడేసాడు. ప్రధానమైన విషయాన్ని పక్కన పడేసాడు. అల్పమైన వాటిని ఇగో చిన్న సోంపు మూట కట్టిండు, దేవాలయం తెచ్చిండు. ఎంత ఉంటుందా? 10 గ్రాములు కింద ఉంటుందా? సేటు గారు 3 మూటలు, మళ్ళా ఏంటి సోంపు పుదీనా 3 మూటలు తెచ్చాడు. ఇట్లా పట్టుకొచ్చాడు. అయ్యో దశమ భాగము తెచ్చి తిని అని అడిగి ప్రార్థన చేసుకున్నాడు. ఇది అందుకే వేషధారులైన ఏమని పదం వాడాడండి యేసయ్య? నేను వాడలేదండి, మళ్ళీ ముందే చెప్తున్నా. అన్న తగులు కూడా తిడతా ఉంటాడు. నేను తిట్టట్లే, నేను అనట్లే, అర్థమైందా? దొంగలని మలాకిలో ప్రభువే సాక్షాత్తు ప్రవక్త ద్వారా పలికాడు. వేషధారులారాయని యేసు ప్రభువే సాక్షాత్తు పలికారు. అంటే అల్పమైన వాటిలలో దశమ భాగం తీసి పెద్ద పెద్ద లాభాలు దాసి భక్తి, విశ్వాసం, ఉపవాసం, ప్రార్థన ఇలాంటి అన్ని విషయాలు ఇక పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే నేను దశమ భాగం ఇచ్చిన, ఏదో ఫీజు కట్టినట్టు దశమ భాగం ఇచ్చిన, ఇక దీవెన ఖాయం పో, పరలోకం ఖాయం పో, ఆ గర్వం ఉండేది, ఆ పొగరుండేది. కాబట్టి దశమ భాగం ఆచారం కాదు, దశమ భాగం ప్రభువు యొక్క నియమం. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 12లో అయితే గర్వంతో ఇవ్వకూడదని కూడా రాయబడి ఉంటుంది. చూడండి, వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని కదా యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. 2 వ్యక్తులు దేవాలయంకు వెళ్ళిరి, అవునా? ఒక ఆయనేమో సాష్టాంగపడి ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ, ప్రభువా నీ తట్టు చూచుటకైన అర్హుడను కాదు అని తగ్గించుకొని చేస్తున్నాడు. ఒకడేమో దర్జాగా నిలబడి, ప్రభువా నేను ఈ పాపి వంటి వాడను కాదు. ఎట్లా చేస్తాను ప్రార్థన? ఎందుకంటే నేను దశమ భాగం ఇస్తున్నా, నేను గ్రేట్, నేను ఒక స్టేజ్ పైన ఉండాలి, నేను ఒక మెట్టు పైన ఉండాలి. అది గర్వముతో దశమ భాగం ఇచ్చుట దేవునికి అసహ్యం, దేవునికి లేక కాదు. నేను అడిగింది దేవునికి ఇవ్వగలమండి మనం? అసలు లేక కాదు అడిగింది. పొలంలో నువ్వు విత్తుతేనే పంట కోస్తావు కాబట్టి సరిగ్గా విత్తురా అని అంటున్నాడు దేవుడు. అంతే. ఏమంటున్నాడండి? సరిగ్గా విత్తు, న్యాయ ప్రకారంగా. ఇక పౌలు గారు అయితే కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనంలో అయితే సంతోషంగా అయ్యాలంటాడు. ఎలా అంటాడండి కదా? చూడండి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని. ఆమేన్. భక్తులు అందుకే రాశారు, సంతోషముతో ఇచ్చేది వాడిని దేవుడు ఎంతో ప్రేమించు. ఇచ్చేది ఎప్పుడు గురుకోవద్దు. అబ్బా ఇవ్వకపోతే ఎట్టా వాళ్ళు వీళ్ళు ఏమని అనుకుంటారేమో, అట్లా కాదు, అట్లా కాదు. కాబట్టి రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దశమ భాగము దేవుని గుణగక సనగక దాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడే అది ఆశీర్వాదంగా మారుతుంది. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. 10వ వచనంలో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. రండి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.